విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సొంత గూటికి గనుల వ్యాపారి బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి. హోలీ సంబరాలు బంజారా మహిళలతో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు. తాడేపల్లిలో ఇల్లు కూల్చేసిన 200 కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు నారా లోకేష్. లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గనుల వ్యాపారి మాజీ మంత్రి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం ఉదయం ఆ పార్టీ సీనియర్ నేత మాజీ సీఎం బిఎస్ యడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిఐ విజయేందర్ సమక్షంలో భార్య అరుణ లక్ష్మితో కలిసి కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. తన కేఆర్పీపీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈరోజు నేను కేఆర్పీపీని బీజేపీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరాను. మూడోసారి మోదీకి మద్దతు ఇవ్వడానికి నేను తిరిగి సొంత గూటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. బేషరతుగా పార్టీలో చేరాను. నాకు ఎటువంటి పదవులు అవసరం లేదని బీజేపీలో చేరిన అనంతరం గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి దంపతులకు యడియూరప్ప, ఇతర బీజేపీ నేతలు పార్టీలోకి స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా సత్యనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానికులు బంజారా మహిళలతో కలిసి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఉట్టికొట్టారు. అనంతరం సత్యనపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు జగన్ కాలనీ, పాత మంగళగిరి అంబేద్కర్ సెంటర్, నులకపేట క్వారీ ప్రాంతాలలో రచ్చబండ నిర్వహించిన నారా లోకేష్. పాల్గొన్న నారా లోకేష్ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి రచ్చబండలో నివాళులు అర్పించిన నారా లోకేష్. చట్టాలు అందరికీ ఒకటే ఉండాలి కదా. ఎస్పీని పీకి అవతలు పడేమనండి, ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి. అంటే నా ఒక్కడు బండే కంపడుతుంది ఆ రోడ్డు పైన, ఇంకెవరు బండ్లు కంపట్లేదా? పద్దాకొచ్చి మా పైన చేసి, అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే, మళ్ళీ అతని బండి ఎందుకు ఆపలేదు ఇప్పటివరకు అడుగుతున్నా నేను. మళ్ళీ మిగతా సలహాదారులు వేసారే, ధనంజయ రెడ్డి గారు బండి ఎందుకు ఆపలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండి ఎందుకు ఆపలా, విజయసాయి రెడ్డి బండి ఎందుకు ఆపలా? వాళ్ళ బండ్లు కంపట్లేదా? ఎట్లా కుదురుతుంది? 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్ గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అందుకే నేను మూడు సార్లు నేను ఆపితే నేను ఎప్పుడు పట్టించు ఫోన్లే డ్యూటీ అనుకున్నాను. అరే ఒకే రోజు 2 సార్లు ఆపి అంత కామన్ సెన్స్ కూడా ఉండదా డిపార్ట్మెంట్ కి? ఒకే రోజు 2 సార్లు ఆపుతారా? ఎట్లా కుదురుతుంది? అందుకే నేను సీరియస్ చెక్కింగ్ చేసిన తర్వాత నేను అడిగా, గట్టిగా నిలదీశాను. గట్టిగా అడిగితే మా పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినాయని ఆయన చెప్పారు. అదే పరిస్థితి. చంపుతున్నారు ఏకంగా. ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చెప్పి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ కుటుంబాలు ఆదుకునే నాదుడే కనపడదు. మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనపడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. దీనన్నిటి కారణం
సైకో జగన్. జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనక్షాంతి ఏంటి చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. అందుకే నేను ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఈ ఇష్యూలు మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము వదిలిపెట్టాం. అధికారంలో ఉంది వైకాపా పార్టీ. వాళ్ళ ఆరోపణలు చేస్తాం కదా, ఆధారాలు బయట పెట్టాలా. అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవుతే ఈయన పెద్ద ట్వీట్లు, వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్ళారు, అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు, నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రి గారికి 100 మీటర్ల దూరది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయల్లో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకి పంపించలేదు. దీని అన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు, అతని పేరు అనంత బాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంత బాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం వంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్ళింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా? ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ మీటింగ్ లో ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు. ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు. నిజంగానే దళితుల పైన అంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రారులో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడు. 2 నెలల ఓపిక పట్టండి. నేను ఇప్పటికీ హామీ ఇచ్చా, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను, ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత మేము తీసుకుంటాం. వైకాపా నాయకులే ఉన్నారు స్వామి. ఏమో మా కరకట్ట కమలాసన్ కూడా ఆయన డబ్బులు అందుతున్నాయేమో అంటే మీకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట్ట కమలాసనం పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో. ఆయన కూడా దీని సమాధానం చెప్పాలా. మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్టనని నన్ను అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారండి? ఏం పీకాడు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు? ఈరోజు గంజాయి డెన్ గా మారిపోయింది మంగళగిరి. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ కూతురుని ఇట్లానే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, ఆమెకి 3 కూతురులు ఉన్నారు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజులు పెట్టింది ఆ తల్లికి తెలిసిందాక పాపం. నన్ను వచ్చి సిఎంసి వెల్లూరు తీసుకెళ్తాను, కొంచెం మీరు ఒక మాట చెప్పండి, మాట సహాయపడండి అని అడిగింది. ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన లంబసింగి ప్రాంతం తాంజంగి గ్రామంలో ఘనంగా రాధాకృష్ణుల హోలీ పర్వదినం ప్రతి ఏడాది పాల్గొన మాసం శుక్లపక్షం రోజున నిర్వహిస్తున్న హోలీ పండుగ. తమ పూర్వీకులు ఒడిస్సాలో జీవించినప్పటికీ ఈ ప్రాంతానికి వలస వచ్చిన ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గిరిజనులు పౌర్ణమి రోజైన ఆదివారం ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజాభిషేకాలు, హోమం కార్యక్రమం నిర్వహించి సాయంత్రం శ్రీ రాధాకృష్ణులు, శ్రీ పాలకపాడు గురుదేవుల విగ్రహ ప్రతిమలో అంగరంగ వైభవంగా జరిగిన సాంప్రదాయ నృత్యాలు, తప్పెట కోలాటాల నడుమ భారీ ఊరేగింపు. పర్వదినం సందర్భంగా సుమారు 70 అడుగుల ఎత్తున కట్టెలతో ఏర్పాటు చేసిన హోలీ టవర్ను వేద పండితులు మంత్రోక్షరణాల మధ్య సోమవారం తెల్లవారుజామున అత్యంత భక్తి శ్రద్ధలతో భక్త ప్రహ్లాద హోమం చేసి కట్టెల టవర్ను వెలిగించారు. కట్టెల టవర్పై కట్టిన జెండా ఎటువైపు పడుతుందో అటువైపు ప్రాంతంలో పాడి పంటలు సమృద్ధిగా పడతాయని భక్తుల నమ్మకం. పడుతున్న జెండాను ఎవరు పట్టుకుంటారో వారిని నగదు బహుమతితో సత్కరించి గ్రామంలో ఘనంగా ఊరేగిస్తారు.
అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 82వ వార్డు విజయరామరాజుపేటలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం. పాత 1, 2, 33, 34 మున్సిపల్ వార్డుల 3 పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం. భావితరాల భవిష్యత్తు కోసం యువత కూటమి పార్టీలకు అండగా ఉండాలి. టీడీపీ జనసేన బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైకాపా తొలగించిన పేదల పెన్షన్లు పునరుద్ధరిస్తాం. 82వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పోలార పుత్రినాథ్ అధ్యక్షతన సమావేశం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం రాష్ట్రాభివృద్ధికి చారిత్రాత్మక అవసరం. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కోనతాల రామకృష్ణ, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీప్. ఎంత మైండ్గా మాట్లాడా చూడండి. 200 ఎకరాల భూమి కొనుక్కొని ఇక్కడ మెడికల్ కాలేజ్ మన గుండాల దగ్గరికి వస్తే ఆ మెడికల్ కాలేజ్ మీద అయినా కోర్టు కేసు ఇచ్చి ఆ మెడికల్ కాలేజ్ తీసుకెళ్లి మా భూమి మధ్య పెట్టుకోడు. ఎందుకంటే ఆయన ఆస్తి వాల్యూ పెరగాలి. మద్య నిషేధం చేసేకే నేను మిమ్మల్ని ఓటు అడుగుతాను. ఏమ్మా మీరు కూడా వినియోగపడాలి. ఈ రోజు మద్య నిషేధం కాదు కదా, గతంలో వచ్చినటువంటి ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం మద్య మీద వస్తుంది. ఆ మద్యం కూడా వ్యాపారం ఎవరు చేస్తున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళే డిస్టరీస్ రాష్ట్రం నుండి కూడా వాళ్ళే తీసుకున్నారు. బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళే. ఈ రోజు రేట్లు ఎందుకు పెంచామని చెప్తున్నారు? రేట్లు పెంచితే రావడం తగ్గిపోద్దని చెప్తున్నారు. అది కాదు రాష్ట్రం. ఆయన సొంత కంపెనీ కాబట్టి రేట్లు పెంచితే ఆయనకు లాభాలు ఎక్కువ వస్తాయి. ప్రభుత్వానికి 20,000 కోట్లు వస్తే ఆయనకు ఒక 20,000 కోట్లు వస్తుంది ఒక మధ్యాహ్నంలో. ఇటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అందులో తప్పనిసరిగా ఏదైతే జనసేన పార్టీకి సభ్యత్వానికి కాకినాడ మాజీ మేయర్ సరోజ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్కడ ఎవరు ఇప్పుడు ఇంతమందికి టికెట్లు లేవు, సరే నాకు టికెట్ లేదని నాకు బాధ కాదు. అట్లీస్ట్ పిలిచి అమ్మ టికెట్ ఇవ్వలేకపోతున్నాం, దశాబ్ద కాలం వెయిట్ చేయండి, లేదా 2 దశాబ్దాలు వెయిట్ చేయండి, నేను మీకు ఉన్నాను, మనం కలిసి పనిచేద్దామని ఒక్క మాట అనని వ్యక్తి. కాపు కులంలో పుట్టింది కాబట్టి మరి వినూత్న అనే అమ్మాయి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ 4 రోజులు ఏడిస్తే పిలిచి ఆమెను ఓదార్చి మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. నెల రోజుల నుంచి కన్నీటికి మున్నిటికి ఏకదాటిగా ఏడుస్తున్న పితాని బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు? ఇప్పుడు దాకా సరోజాని పిలవలేదు, ఓకే, పితాని బాలకృష్ణని ఎందుకు పిలవలేదు అంటే కేవలం బీసీ సామాజిక వర్గం, సెట్టిపల్లి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు. మహిళలు కేవలం పని చేయడానికే పనికొస్తారు అంతే, వేరే ప్రాధాన్యత లేదు. నిన్న కూడా మహిళలతో మీటింగ్ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారు. అక్కడ పిలిచి కూర్చోబెట్టారు. ఏంటి అంటే రాబోయే 2029 ఎలక్షన్లో మీకు 1/3 సీట్స్ వస్తాయి, అప్పుడు మీకు నేను ఇస్తాను అని చెప్తున్నారు. మరి జనసేన పార్టీకే 1/3 సీట్స్ వస్తాయా, మరి మిగతా అన్ని పార్టీలకు కూడా వస్తాయో నాకు అర్థం కాలేదు. మరి ఆయన చెప్తుంటే అక్కడ కూర్చోబెట్టి మీలో మీరు మాట్లాడుకోండి, మీలో మీకున్న సమస్యలు తేల్చుకుని ఒక నోట్ రాసి నాకు ఇవ్వండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను అని చెప్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహిళలు మాట్లాడుకుంటున్నారు. అంటే నా పాత్ర ఏంటి, ఆ వేరే మహిళల్లో నా పాత్ర ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఒక మేయర్గా చేసి అక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్లు మిగతా వాళ్ళందరితో కూర్చోబెట్టి నా పాత్ర ఏంటో నాకు అక్కడ అస్సలు అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఇంకా బీసీలకి ముఖ్యంగా మహిళలకి అక్కడ ఉంటే ఓచకోత కోస్తారు, పాతరే, వాళ్ళ లైఫ్కి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో. నేను ఒక మేయర్ చేసి ఒక కెరీర్ కొంచెం ఒక అడుగు ముందుకేసి ఉన్నాను నేను. అంటే నా కెరీర్ నాశనం అయిపోతుంది, అక్కడ అంతమైపోతుంది. జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి. అది అటెండెన్స్లు వేసుకోవడము, సెల్లలు బయట పెట్టి మీటింగులకి వెళ్ళడము, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని. ఇలాంటి పార్టీకి నేను ఇవాళ రిజిగ్నేషన్ ఇవ్వాలని మేమిద్దరం కూడా నేను నా భర్త కూడా ఎప్పుడు అనుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే నేను ఆ బాధ చెప్పలేకపోయాను అంతే అండి. ఈరోజు నేను నా ప్రాథమిక సభ్యత్వానికి కానీ మా వారి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కానీ నేను ఈరోజు రిజిగ్నేషన్ చేస్తున్నాను. మీ ముఖంగా పత్రికా ముఖంగా ఈరోజు ఆ విషయం తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి
నేను అందరినీ కోరుకునేది ఒకటే, శెట్టి ప్రజలు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనకి రాజ్యాధికారం కావాలి అనుకుంటే మనం ఎమ్మెల్యేలు అవ్వాలి, మనం మినిస్టర్లు అవ్వాలి, మనం ఎంపీలు అవ్వాలి. అంతేగాని ఎవరికో ఎప్పుడు ఊడిగం చేస్తూనే కూర్చుంటే ఇంకా మాకు రాజ్యాధికారం అవసరం లేదా? ఇంకా ఇవ్వరా మాకు రాజ్యాధికారం? ఒకళ్ళేమో రెడ్ల పార్టీ అని, ఒకళ్ళేమో కమ్మోళ్ళ పార్టీ అంటారు. ఇప్పుడు కాపుల పార్టీ తయారయ్యింది. ఇంకెక్కడ కాపులకే టికెట్లు ఇచ్చుకుంటారు, కాపులకే చేసుకుంటారు. నేను కాపుల వ్యతిరేకిని కాదు, రెడ్ల వ్యతిరేకిని కాదు, చౌదరీస్ వ్యతిరేకిని కాదు. మాకు కూడా రాజ్యాధికారం ఇవ్వండి, మమ్మల్ని కూడా మీలో భాగస్వామ్యాలు చేసుకోండి అని చేతులు ఎత్తి వేడుకుంటారు. సోమవారం కాకినాడ 9వ డివిజన్లో దుర్గమ్మ గుడిలో మాజీ ఎమ్మెల్యే కొండాబాబు, బీజేపీ నాయకులు పైడా భవానా ప్రసాద్, జనసేన నాయకులు సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం. ఈరోజు ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్తున్నాం. నాతో పాటు బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు కూడా అందరూ కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ ఉందండి, ఆదరిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కాకినాడ సిటీ ఒకటే కాదు 175 నియోజకవర్గాల్లో కూడా ఆదరణ పొందుతున్నారు ఈ రోజున. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థులుగా నెగ్గించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నెగ్గించుకోవాలి, జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేస్తే వాళ్ళు నెగ్గించుకోవాలి, బీజేపీ పార్టీ తరఫున ఎక్కడ పోటీ చేస్తే వాళ్ళు నెగ్గించుకోవాలి. ఈ ఉమ్మడి అభ్యర్థులు నెగ్గించుకుని ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన పొందాలన్న ఆలోచనతో డిసైడ్ అయ్యారు ప్రజలందరూ కూడా ఈ రోజున. అదే కోణంలో చూసుకున్న కాకినాడ సిటీ తీసుకుందాం. ఆ రోజున ఒక స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. ఆనాడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ తెచ్చుకుని ఎంతో అభివృద్ధి చేసుకున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు, మొత్తం పక్కన పడిపోయింది. అభివృద్ధి లేదు కదా, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయినాయి, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, దోపిడీ పెరిగిపోయింది. ప్రజల్లో భయాందోళనతో ఉన్నారు, ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఈరోజు అందుకే ఆ భయం అంతా పోయింది. ఈ రోజున ఎలా పోయిందంటే 3 పార్టీలు కలిసి రేపు అధికారం రాబోతుంది, మనం ఎక్కడ ఉంటే అక్కడ అభ్యర్థులను నెగ్గించుకోవాలి, మంచి పరిపాలన అంతా అది మనకు మోక్షం కలుగుతుందనేది ఆలోచన ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజున పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఈ రోజున అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున కాకినాడ సిటీలో ఉన్న ప్రజలందరూ కోరుతున్నా. ఈ రోజున ఆ రోజు 2 సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తాను. నేను ఓడిపోయిన మీ ప్రజల కోసం పనిచేస్తున్నాను, అధికారం ఉన్నా లేకపోయినా మీకోసం పనిచేస్తున్నాను. మీరు చూస్తున్నది 5 సంవత్సరాల్లో ప్రజల ఆస్తులు దోచుకున్నారు, ప్రజల పన్నులు కట్టిన సొమ్ము దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 1 రూపాయి తీసుకురాలేకపోయారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మన కాకినాడ ప్రజలకి ఎంతో అభివృద్ధి చేస్తాం. ఈరోజు దోపిడీ, దౌర్జన్యాలు, దొంగతనాలు, రౌడీజం తప్ప ఈ కాకినాడలో ఏమీ లేదు. కొండబాబు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ప్రజలందరూ కోరుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొంత గూటికి గనుల వ్యాపారి, బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి. హోలీ సంబరాలు, బంజారా మహిళలతో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు. తాడేపల్లిలో ఇల్లు కూల్చేసిన 200 కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్తే, విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.